సప్లిమెంట్స్ అసలు మీకు అవసరమా లేదా? వెల్కమ్ టు డే 27 ఆఫ్ మీల్ ప్లానింగ్ సిరీస్. యాడ్స్ లో వెయిట్ లాస్ డ్రింక్స్, హెయిర్ గ్రోత్ గమ్మీస్ అని చాలా మ్యాజిక్ పిల్స్ అని చూపిస్తారు. బట్ అవి నిజంగా అవసరమా? మెజారిటీకి బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాల్, సబ్జీ, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, కర్డ్ సరిపోతుంది. అథ్లెట్స్ కి ఎక్స్ట్రా ప్రోటీన్ యూజ్ అవ్వచ్చు. సన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉన్న వాళ్ళకి వైటమిన్ డి అవసరం పడవచ్చు. స్ట్రిక్ట్ వేగన్స్ కి B12. సప్లిమెంట్స్ ని బ్యాకప్ ఫీల్డర్స్ లాగా కన్సిడర్ చేయండి. సప్లిమెంట్స్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్, నాట్ మీల్ రిప్లేస్మెంట్స్. రియల్ ఫుడ్ రిప్లేస్ చేయకండి. వే ప్రోటీన్ సిప్ చేస్తూ అసలు దాన్ని స్కిప్ చేయొద్దు. ఒక బిర్యానీ ప్యాకెట్ లేపేసి ఒక ఫ్యాట్ బర్నర్ ఫిల్ చేసుకుంటే ఏం ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది అది? సప్లిమెంట్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కాదు. కాల్షియం 300 mgనా 500 mgనా? అసలు కాల్షియం విత్ వైటమిన్ కే కాంబినేషన్ తెలుసుకోకుండా ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది కదా అని వేసుకోకండి. గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ పొలం దున్ని కండలు పెంచారు కానీ ప్రోటీన్ షేక్స్ కొట్టి కాదు. అన్లెస్ డెఫిషియన్సీస్ ఉంటే తప్ప చాలా మందికి మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ అండ్ మంచి ఫుడ్ సరిపోతుంది. సప్లిమెంట్స్ మీద ఓవర్ స్పెండ్ చేసి మీ ఫ్రెండ్ని ట్యాగ్ చేసి ఇది షేర్ చేయండి. డే 28లో డయాబెటీస్ ఫ్రెండ్లీ ఈటింగ్ నేను నేర్పిస్తాను. ఫాలో మీ.